సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 28వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆటపాట మాటతో ధూమ్ధాం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొగులూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 28వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆటపాట మాటతో ధూమ్ధాం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొగులూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేయాలని, కానీ ప్రజాప్రతినిధులు, అధికారులు సమ్మె విరమించాలని, ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారని, ఇది ఎంతవరకు న్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా చంద్రశేఖర్, ఎం నీలాంబరి, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి మేడి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ బి సావిత్రి, కోశాధికారి పాలడుగు పుష్పలత, సాయిలు, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు, దార వెంకన్న, దారం శ్రీనివాస్, ఇటికాల రమేష్, వసంత, సుజాత, సింగం చానకి తదితరులు పాల్గొన్నారు.